రైట్. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు అద్దేందుకు ఆసుపత్రిని మరో 100 ఏళ్లు ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వసతులతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు ఆయన. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్కు ప్రత్యేకంగా హాస్టల్ భవనాల నిర్మాణానికి సూచనలు చేశారు. పార్కింగ్, ల్యాండ్స్కేప్ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని, అవసరమైనటువంటి చోట ఇతర మార్గాలను కలిపేలా కూడా అండర్ పాస్లు నిర్మించాలని సూచించారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ విజువల్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. శ్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యమాయుధా శోభమానో మక్యతే ధాన్యం ధనమింద్రాయ సోమాయ సువర్ణ కలశే మంగళం దీర్ఘమాయు. హరి ఓం దేవి నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనచాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తరే దిక్ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భాగ్యనగరే సమస్త భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే ద్వితీయాం వాసరౌ వాసరస్థౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యజమానస్య తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సిద్ధ్యర్థం నూతన వైద్యశాల ఉస్మానియా వైద్యశాల నిర్మాణ సమయే యథాశక్తి భూమి పూజ శంకుస్థాపన కర్మణి कर्तुं मम अधिकार योग्यता सिद्धिरस्तु भवन्तो ब्रुवन्तु कर्तुं तव अधिकार योग्यता सिद्धिरस्तु. हरिः ओम भूमिर्भौम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्ते देदेव्यतिरग्निमन्नादमन्नाद्यायाद कलेन्द्राय महनीय गुणात्मजे चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगल वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलो. मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलो. शतमानं भवति शतायु पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठ रोचनो रोचमान शोभन शोभमान कल्याणः. आचम्य प्राणानायम्य केशवाय नमः ॐ नारायणाय नमः. रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये
दैवे स्वस्तिरस्तु नः स्वस्तिरो मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु वेशजो शन्नो अस्तुद्युवदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्पर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारो ओम शांति शांति शांतिः भूमिर्भूम కూర్చో కింద కూర్చో భూమిర్భూం వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ओम ओषधय संवदन्ते सोमेन स राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि ओम ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः गातुं यज्ञाय गातुं यज्ञपते दैवे स्वस्तिरस्तु नः स्वस्तिरो मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजो शन्नो अस्तुद्युवदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः स्वामी पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यो वृतामृतत्वशेषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा नवदांजलि श्रीकांत नवदांजलि व्याक्रामदो शासना नशने अभिः तस्मात् विराड जायत विराजो अधिपुरुषः सजातो अच्छारिच्यत पश्चात् भूमि मधोपुरः यत्पुरुषेण अविशा देवा यज्ञमतन्वत वसन्तो अस्य सीदाज्ञो ओम नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः ओषधयः राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारय ओम भूमिर्भूम्नाज्जौर्वरिणान्तरिक्षं महित्वा उपस्ते देते व्यरिदेग्निमन्नादमन्नाज्जायाददे आयंगौ पृष्णिरक्रमीद इट्ला विट्स मादनं पुरः पितरञ्च प्रयस्तुवः इट्ला श्री प्रत्यस्य वहज्जुभिः अस्य प्राणादपानच्चन्तश्चरति रोचना व्यक्षन्महिषस्वः यत्वा क्रुद्धा पर्वम् यदवर्चा सुकल्पमग्ने तत्तव पुनस्तोद्दीपयामसे यत्ते मन्युपरोक्तस्य पृथ्वी मधुधद्वदे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्याद् वसुधा देवी वासवे ब्रह्मवर्चस पितॄणां स्तोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणे देवी प्रसूवरे सदने सच्चायने सीता समुद्रवती सावित्री ख्यनो देवी मक्यंगे महोदरणे महोज्जदिष्टतो शृंगे शृंगे यज्ञे यज्ञे विभीषणे इंद्रपत्नी व्यापिनी सरसिजलिधा वायुमती जलशयने श्रियन्धाराजा सच्चन्दो परिमेदिने ध्रुवं देवो बृहस्पतिः चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण अविशा तस्मै देव अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः सूर्यादीनां नवानां ग्रहाण इत्येता सुप्रसन्ना भवतु
ఓం యా ఫలనేర్యాఫలా పుష్పాయా చ పుష్పనే బృహస్పతి ప్రసూతాస్తానో మంచన్త్వకుం హసః తత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత సూర్యతా ఫలసిద్ధిరస్తు. అర్చత ప్రేమేదా స్వచ్ఛతార్చంద పుత్రికా ఉదవరన్ను దృష్టువర్చతార్చత ప్రార్చత విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి. ఓం ఇదంటే సనా ఓం శాంతి. వెరీ గుడ్, బాగా పలిగింది. ఏ కదా ఏంటి సార్ పసుపు ఓ జంబైరాజ్యం పారమేష్టగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంద పర్యాయ ఓం జాయ పరియుచ్చోమోతి రాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బ్రహ్మణో వేదామృతేన రుదాం పురీం తస్మై బ్రహ్మ దండ దండ ప్రజాందతుః భాగతేజేనైవైనం ప్రణయితే బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై దండ దండ తీసుకో. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేవతాస్తా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నా శ్రీలంకీర్తయే దేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతి దేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సిద్ధిరస్తు. నంభవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. సదాస్తు సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేన్ అయిపోయింది. రైట్. శతాబ్ద కాలపు గొప్ప చరిత్ర, రాబోయే 100 ఏళ్ల మహేజ్వల సేవను కలిసిన శుభముహూర్తం ఇది. వేద పండితుల నడుమ మంత్రోచ్చనాల నడుమ ఇవాళ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్యులు అలాగే మేయర్ అందరూ కూడా ముఖ్య అతిథులు హాజరైనటువంటి నేపథ్యము. ఈ ఆసుపత్రికి సంబంధించి చూసుకుంటే కూడా 2000 పడకలు, 30 స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రులు, అలాగే 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగు అత్యంత అధునాతన సౌకర్యాలు గల ఆసుపత్రిని కొత్తగా నిర్మించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
రైట్. ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి భవన నిర్మాణంకి ఈరోజు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం శిలాఫలకం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. మంత్రులు, అలాగే ముఖ్య అతిథులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది. రైట్. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించారని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇవాళ ప్రోగ్రాం కూడా కంప్లీట్ అవుతుంది. సో ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని మాత్రం గోషామహల్ స్టేడియంలో నిర్మించారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాలని ఇటీవల నిర్ణయించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాలైనటువంటి డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణానికి సుమారు 2500 నుంచి 2700 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యయం కాయుందని అంచనా వేశారు. సో కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అధికారులందరూ కూడా విఐపీస్ ఈ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. విజువల్లో చూపిస్తున్నట్లుగా భూమి కార్యక్రమం శంకుస్థాపన పూర్తయిన సందర్భంగా నెక్స్ట్ శిలాఫలకంను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అందరూ అధికారులు, విఐపీస్, అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యేలు, శాసనాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ శంకుస్థాపనకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ చూద్దాం. రైట్. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు అద్దేందుకు ఆసుపత్రిని మరో 100 ఏళ్లు ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. కొద్ది క్షణాల్లో హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వసతులతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు ఆయన. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్కు ప్రత్యేకంగా హాస్టల్ భవనాల నిర్మాణానికి సూచనలు చేశారు. పార్కింగ్, ల్యాండ్స్కేప్ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని, అవసరమైనటువంటి చోట ఇతర మార్గాలను కలిపేలా కూడా అండర్ పాస్లు నిర్మించాలని సూచించారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ విజువల్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రోగ్రాంకి హాజరయ్యారు. శ్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యమాయుధా శోభమానో మక్యతే ధాన్యం ధనమింద్రాయ సోమాయ సువర్ణ కలశే మంగళం దీర్ఘమాయుః.
हरि ओम देवी नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम नारसिंहाय नमः ओम जनचाय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः शुभाभ्युदयार्थं च शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीरङ्गस्योत्तरे दिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे भाग्यनगरे समस्त भगवत भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमानस्य व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु माघमासे शुक्लपक्षे द्वितीयां वासरौ वासरस्थौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ यजमानस्य तेलंगाणा राष्ट्र अभिवृद्धि सिद्ध्यर्थं नूतन वैद्यशाला उस्मानिया वैद्यशाला निर्माण समये यथाशक्ति भूमि पूजा शंकुस्थापन कर्मणि कर्तुं मम अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तो ब्रुवन्तु कर्तुं तव अधिकार योग्यता सिद्धिरस्तु हरिः ओम भूमिर्भूम नाज्जौर्वरिणान्तरिक्षं महित्वा उपस्ते देव्यदिग्निमन्नादमन्नाज्जायाद कलेन्द्राय महनीय गुणात्मजे चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगल वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलो मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलो शतमानं भवति शतायु पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठ रोचनो रोचमान शोभन शोभमान कल्याणः आचम्य प्राणानायम्य केशवाय नमः ओं नारायणाय नमः रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातुवेशजो शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः ओं शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्पर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारो ओम शांति शांति शांतिः भूमिर्भूम కూర్చో కింద కూర్చో భూమిర్భూం వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ओम ओषधय संवदन्ते सोमेन स राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि ओम ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः गातुं यज्ञाय गातुं यज्ञपते दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जि गातु भेषजो शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः
స్వామి పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం వృతామృతత్వశేషానః ఇదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ. నవదాంజలి రా శ్రీకాంత్ నవదాంజలి వ్యాక్రామదో శాసన నశనే అభిః తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అచ్చారిచ్చత పశ్చాత్ భూమి మధోపురః యత్పురుషేణ అవిశా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్య సీదాజ్యం. ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓషధయస్రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ఓం భూమిర్భూమ్నాజ్జౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదే వ్యరిదేగ్నిమన్నాదమన్నాజ్జాయాదదే ఆయంగౌ పృష్ణిరక్రమీద. ఇట్లా ఇట్లా పెట్టు మాదనం పురః పితరంచ ప్రయస్తువః. ఇట్లా 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 అట్లా శ్రీ ప్రత్యస్య వహజ్జుభిః అస్య ప్రాణాదపానశ్చంతశ్చరతి రోచన వ్యక్షన్మహిషస్వః యత్వా క్రుద్ధా పర్వం యదవర్చ సుకల్పమగ్నే తత్తవ పునస్తోద్దీపయామసి యత్తే మన్యుపరోక్తస్య పృథివీ మధుధద్వదే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ మేదినీ దేవీ వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవే బ్రహ్మవర్చస పితॄణాం స్తోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణే దేవీ ప్రసూవరే సదనే సత్యాయనే సీతా సముద్రవతి సావిత్రీ ఖ్యనో దేవీ మఖ్యంగే మహోదరణి మహోజ్జరిష్టతో శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే ఇంద్రపత్ని వ్యాపిని సరసిజయని శ్రియంధారాజా సచ్చందో పరిమేదినే ధ్రువం దేవో బృహస్పతిః చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిశా తస్మై దేవ అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. సూర్యాదీనాం నవానాం గ్రహాణ ఇత్యైతా సుప్రసన్న వరదా భవతు. ఓం యా ఫలనేర్యాఫలా పుష్పాయాచ పుష్పనేః బృహస్పతి ప్రసూతాస్తానో మంచన్త్వకుం హసః. తత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత సూర్యతా ఫలసిద్ధిరస్తు. అర్చత ప్రేమేదా స్వచ్ఛతార్చంద పుత్రికా ఉదవరన్ను దృష్టువర్చతార్చత ప్రార్చత. విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవీర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః. ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి. ఓం ఇదంటే వేసేయండి. ఓం శాంతి. వెరీ గుడ్, బాగా పలిగింది. ఏ కదా ఏంటి సార్ పసుపు ఓ జంబైరాజ్యం పారమేష్టగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంద పర్యాయ. ఓం జాయ పరియుచ్చోమోతి రాత్ర ఉత్తమ మహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిచ్చై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ గోవింద. ఏడుకొండలవాడ గోవింద. వెంకటరమణ గోవింద.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బ్రహ్మణో వేదామృతేన రుదాం పురీం తస్మై దండ దండ ప్రజాందతుః భాగతేజేనైవైనం ప్రణయితే బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై దండ దండ తీసుకో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నా శ్రీలంకేర్తయే దేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోతి దేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సిద్ధిరస్తు నం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సదాస్తు సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేన్ అయిపోయింది. రైట్. శతాబ్ద కాలపు గొప్ప చరిత్ర, రాబోయే 100 ఏళ్ల మహేజ్వల సేవను కలిసిన శుభముహూర్తం ఇది. వేద పండితుల నడుమ మంత్రోచ్చనాల నడుమ ఇవాళ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రివర్యులు అలాగే మేయర్ అందరూ కూడా ముఖ్య అతిథులు హాజరైనటువంటి నేపథ్యము. ఈ ఆసుపత్రికి సంబంధించి చూసుకుంటే కూడా 2000 పడకలు, 30 స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రులు, అలాగే 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగు అత్యంత అధునాతన సౌకర్యాలు గల ఆసుపత్రిని కొత్తగా నిర్మించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైట్. ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి భవన నిర్మాణంకి ఈరోజు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం శిలాఫలకం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. మంత్రులు అలాగే ముఖ్య అతిథులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది. రైట్. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించారని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇవాళ ప్రోగ్రాం కూడా కంప్లీట్ అవుతుంది. సో ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని మాత్రం గోషామహల్ స్టేడియంలో నిర్మించారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాలని ఇటీవల నిర్ణయించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట
అన్ని రకాలైనటువంటి డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణానికి సుమారు 2,500 నుంచి 2,700 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యయం కాయుందని అంచనా వేశారు. సో కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% వైద్యుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అధికారులందరూ కూడా విఐపీస్ ఈ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. విజువల్లో చూపిస్తున్నట్లుగా భూమి కార్యక్రమం శంకుస్థాపన పూర్తయిన సందర్భంగా నెక్స్ట్ శిలాఫలకంను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అందరూ అధికారులు, విఐపీస్, అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యేలు, శాసనాధికారులు అందరూ కూడా హాజరయ్యారు ఈ